హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగానే ఉంటారులే, అందరూ బాగుండాలి. ఈరోజు మనము టమోటా ఎగ్ కర్రీ చూద్దామండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి. అందులోకి ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి టమాటాలన్నీ కట్ చేసిన టమాటాలు వేసుకొని సన్నగా తరిగినవి బాగా కలుపుకోవాలండి. అందులో కొంచెం కరివేపాకు, కొత్తిమీర అవైలబుల్లో లేదండి, మీరు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇందులోకి కొంచెం టమోటాలు వేగుతున్నప్పుడే ఇందులో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను అండి. మీరు టేస్ట్కి తగ్గట్టుగా సరిపడా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి కారం, మీరు కారాన్ని బట్టి మీరు ఎక్కువ కొంచెం కారం ఉండాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నార్మల్గా తినాలనుకుంటే కొద్దిగా తక్కువ వేసుకోండి. నేను పిల్లలు కొద్దిగా ఎక్కువ కారం తినరు కాబట్టి మీడియంలో వేసుకుంటున్నాను. 1 స్పూన్ వేసుకున్నానండి. ఇప్పుడు వీటినన్నిటిని బాగా కలుపుకోవాలండి. బాగా మొత్తం మసాలాస్ ఇప్పుడు వేసిన స్పైస్ అన్నీ బాగా అంతేలాగా బాగా కలుపుకొని కొద్దిసేపు అట్లనే మగ్గించాలండి. బ్లడ్ పెట్టకుండానే అట్లే మగ్గించాలి కొద్దిసేపు. మనకు ఎగ్ కర్రీ అనేది జస్ట్ ఆనియన్స్ ఎగ్ కర్రీ అయితే అది ఏమవుతుందంటే గ్రేవీ ఉండదు కదండి. కొద్దిగా ఇష్టపడరు కొంతమంది గ్రేవీ అంటే ఇష్టం, కాబట్టి ఇలా చేసుకుంటే బాగుంటుంది. అందులోకి కొంచెం గరం మసాలా జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ జస్ట్ వేసుకోవాలండి, అంతేనండి. బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. బాగా కలిపిన తర్వాత వాటర్ వేసుకొని కొద్దిసేపట్లో మొత్తాన్ని కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వేగించాలండి. ఒక 2 నిమిషాలు వేయించాలి. 2 నిమిషాలు అయిందంటే ఒకసారి చూద్దాం. నూనె అంతా పైకి బాగా తేలిందండి, కాబట్టి బాగానే ఉంటుంది. ఒకవేళ నాన్ వెజ్ తినని వాళ్ళు, వెజిటేరియన్స్ అయితే ఇలాగైనా తినొచ్చండి. లేకుంటే కొంచెము నాన్ వెజ్ అయితే కింద ఎగ్స్ మీకు ఎన్ని వీలైతే అన్ని కూరకు సరిపడా వేసుకొని మనము కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే టమోటా ఎగ్ కర్రీ రెడీ. మనం ఇందులోకి చపాతీ రైస్ ఎందులోకైనా తినొచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ.